హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే శివరాత్రికి క్లీవ్లాండ్లో ఉన్న టెంపుల్కి వెళ్తున్నాం. లాస్ట్ టైం కూడా శివరాత్రికి మేము ఆ టెంపుల్కి వెళ్ళాము. మా ప్లేస్ నుండి క్లీవ్లాండ్కి వెళ్ళే రూట్ చాలా బాగుంటుంది. మీ అందరికీ ఈ మాట తెలుసా? మనం అనుకుంటే కాదు, దేవుడు పిలుచుకుంటేనే మనం దేవుడిని చూడగలుగుతాము, గుడికి వెళ్ళగలుగుతాము అని అంటారు కదా. అది నేను బాగా నమ్ముతాను. లైక్ నేను ఒక మల్టిపుల్ టైమ్స్ అనుకుని అరుణాచలంకి వెళ్ళాలనుకున్నప్పుడు అవ్వలేదు. బట్ సడన్గా అయ్యింది ఆ ప్లాన్ మాత్రం. బట్ అయితే లాస్ట్కి అయితే వెళ్ళా నేను. సో ఇక్కడ కూడా నేను చాలాసార్లు అనుకున్నా గుడికి వెళ్ళాలని, బట్ కుదరలేదు. బట్ ఈసారి సడన్గా అనుకున్నాము, సడన్గా లేచి బయలుదేరి వెళ్ళిపోయినాము. సో ఆన్ ది వేలో ఈ లవ్స్ అని ఒక గ్యాస్ స్టేషన్ ఉంటుంది. సో ఇక్కడ గ్యాస్ పట్టించుకోవడానికి ఆగాము. సో ఇక్కడ అన్నీ ఉంటాయి, ఫుడ్ కానీ, కాఫీ కానీ, ఇంకా కొన్ని టాయ్స్ ఉంటాయి, ఇట్లా కొన్ని యాక్సెసరీస్ ఇట్లా అన్నీ ఉంటాయి. వాష్రూమ్స్ కూడా ఉంటాయి. సో మధ్యలో జర్నీలో వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ గ్యాస్ స్టేషన్స్లో ఆగి మనం వాష్రూమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా క్లీన్ ఉంటాయి వాష్రూమ్స్ కూడా. మా స్టేట్ నుండి ఒహాయో స్టేట్కి వెళ్తున్నాం కాబట్టి గ్యాస్ స్టేషన్లో ఈ ఒహాయో స్టేట్కి సంబంధించిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి. వెదర్ కూడా చాలా బాగుంది, ఆ రోజు మంచిగా ఉన్నింది. జర్నీ ఒక సాఫ్ట్గా డీసెంట్గా అయ్యింది. సో ఇది క్లీవ్లాండ్ డౌన్ టౌన్. సో ఇప్పుడు కొన్ని క్లిప్స్ పెడతాను, దాంట్లో మీరు క్లియర్గా చూడొచ్చు. చాలా బాగుంది కదా. గుడి ఆ రోజు ఈవినింగ్ 6కి ఓపెన్. సో మేము కొంచెం 9 కల్లా స్టార్ట్ అయ్యాము. మధ్యలో మాకు ఇంకా ఒక 5 hours గ్యాప్ ఉన్నింది. ఆ టైంలో మేము ఇంకా 2 places చూసాము. జూ పార్క్ వెళ్ళాము, ఇంకొకటి టాప్ గోల్ఫ్ అని ఇంకొకటి ఉంటుంది. సో గోల్ఫ్ ఆడచ్చు ఆ ప్లేస్లో. ఈ జూ పార్క్ కూడా మాకు 1 hour మాత్రమే ఉన్నింది. 1 hour తర్వాత ఇంకా క్లోజ్ చేసేస్తారు. బట్ ఎందుకు వచ్చినాం కదా చూద్దాం అన్నట్లు వెళ్ళాము. పర్ పర్సన్కి $25 అయింది. ఈ సింహం చూడండి, ఇంత క్లోజ్గా నేను సింహాన్ని ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో చూడడము. నా లైఫ్లో ఇప్పుడు నేను 2 times మాత్రమే జూ పార్క్ వెళ్ళింటా. ఒకటి నేను ఇరిలో ఉన్నప్పుడు వెళ్ళాను, అది కాకపోతే చిన్న జూ పార్క్. అండ్ ఇప్పుడు క్లీవ్లాండ్కి వచ్చినాం కదా, ఇప్పుడు ఇది కొంచెం పెద్ద జూ పార్క్ కంపేర్ టు ఎరీ జూ పార్క్. యాక్చువల్లీ కొంచెం కాదు, చాలా పెద్దది. తిరగడానికి 1 hour సరిపోదు, మోర్ దాన్ హాఫ్ డే పైన పడుతుంది. ఆ చింపాంజీని చూడండి ఎంత బాగా సెట్ చేశారు. ఐ థింక్ అది గొరిల్లా అనుకుంటా. నా బుర్రలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి పాజిటివ్గా హ్యాపీగా ఉండాలంటే నాకు నేచర్ అనేది ఒక బెస్ట్ ట్రీట్మెంట్. నేను నేచర్లో తిరిగిన గాలి, ఆ ప్యూర్ గాలి పీల్చుకున్న నాకు అన్నీ ఇట్లా వెళ్ళిపోతాయి బయటకి. ఈ పిట్ట నా వీడియో కోసమే ఎగిరినట్టు అనిపించింది. ఎంత బాగుంది కదా. అది చూడండి, చాలా ముసిల్ అనుకుంటా అది. పొద్దున్న హడావిడిలో నా జాకెట్ మర్చిపోయినా, దాని దెబ్బ మామూలుగా కొట్టలేదు నాకు. సడన్గా ఈ స్టేట్లో ఏమో నాకు తెలియదు కానీ ఈ ప్లేస్లో టెంపరేచర్ అనేది చాలా డ్రాప్ అయిపోయింది. సో చలిని బేర్ చేయలేకపోయినా. మధ్యలో వీళ్ళు వచ్చారు జూ పార్క్లో. సో ఈ బస్సు ఎక్కితే మమ్మల్ని ఇంకో ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి తీసుకొని పోతారంట. సో మేము ఇప్పుడు ఈ స్టార్టింగ్ ప్లేస్ నుండి కొంచెం దూరం ట్రావెల్ చేస్తే మాకు ఈ ఫిషెస్ ఉండేటివంతా ఇంకొక ఏరియా ఉంటుంది, ఫిషెస్ అండ్ చింపాంజీ ఉన్న ఏరియా. సో ఆ ఏరియాకి ఈయన పిలుచుకొని పోతున్నారు. సో మధ్యలో అంతా ఆయన మన ఇండియన్ కల్చర్ గురించి, బికాజ్ మేము ట్రెడిషనల్ వేర్ వేసుకున్నాం కాబట్టి, సో ఇండియన్ కల్చర్ గురించి, డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన కొన్ని ఫుడ్స్ కూడా ట్రై చేశారంట. సో బస్సులో ఉన్నప్పుడంతా మన ఇండియన్ కల్చర్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది. లోపల అక్వేరియంస్ అంతా చాలా బాగున్నాయి. నేను ఇట్లా అక్వేరియంస్ కూడా చాలా తక్కువ చూడటము. అండ్ ఈ సీ హార్స్ని చూడండి, నా లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా ఇట్లా సీ హార్స్ని చూడడం. ఎంత క్యూట్ ఉంది కదా అసలు. సో ఇక్కడ చూడండి ముచ్చుకోతి ఎంత ముచ్చుగా ఉంది కదా. ఇందులో ఏం లేవు కానీ ఆ వ్యూ చాలా బాగా అనిపించింది నాకు. ఎంత బాగుంది అసలు, అది చూడండి ఎంత బాగున్నాయి రాక్స్ అంతా. యాక్చువల్లీ అది సన్లైట్ కాదు, ఒక లైటింగ్ సెట్ చేశారు, అందుకే అంత బాగుంది. ఇది రాక్ ఫిష్ అనుకుంటా. ఐ థింక్ అది మా దగ్గరికి వస్తుంది, అదొక్కటే వస్తుంది మా దగ్గరికి. ఇవి చూడండి ఎంత కలర్ఫుల్ ఉన్నాయో అసలు ఫిషెస్ అంతా. చాలా హ్యాపీగా ఉంటుంది ఇట్లా అనిమల్స్ని చూస్తూ ఉంటే, అనిమల్స్ని కానీ, బర్డ్స్ని కానీ, ఇట్లా ఫిషెస్ని కానీ. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ నిజంగా ఇవన్నీ చూడడం వల్లేమో ఇంకా చూడాలి అని. బట్ టైం సరిపోలేదు, 1 hour కాబట్టి. అందులో ఈ జూ చాలా పెద్దది, సో కొన్ని మాత్రమే కవర్ చేసాము. ఇక్కడ ఈ చింపాంజీ తన పిల్లని తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. చూడండి ఎంత బాగా వెళ్ళిపోతుందో ఎక్కించుకొని.
ఇక్కడ ఇంకో చింపాంజీ గడ్డి పుల్లని నములుతాంది నోట్లో వేసుకొని, బాగా టైంపాస్ చేసుకుంటుంది అది కూడా. ఇదో ఇక్కడ ఇంకో రకమైన కోతి, ఇది కొంచెం రెడ్ బ్లాక్ వైట్ కలర్ మిక్సింగ్లో ఉంది, బాగుంది చూడ్డానికి. అండ్ ఇక్కడ చూడండి చిరుతపులి ఉంది లోపల గృహలో, చాలా బాగా సెట్ చేశారు వీళ్ళన్నీ. అండ్ ఈ చిరుతపులి అయితే మేము వెళ్ళబడి మమ్మల్ని చూస్తాను, అసలు నాకు కొంచెం భయం అనిపించింది. ఎంత బోన్లో ఉన్నా కూడా నాకు కొంచెం అది భయంగానే అనిపించింది. యా, అండ్ ఈ ప్లేస్లో అంతా హబ్స్ ఉన్నాయి, లైక్ ఒరిగానో ఇవన్నీ ఉన్నాయి, చాలా మంచిగా ఉంది ఆ స్మెల్ అంతా. మళ్ళీ ఆయన వచ్చారు పిక్ చేసుకోవడానికి. ఇంకా మళ్ళీ మేము ఆ ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాము. ఇప్పుడు టైగర్స్ ఉన్న ప్లేస్కి అయితే వెళ్తున్నాము. నిజం చెప్తున్నా, ఆ ప్లేస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉండింది. ఎంత బాగుండిందంటే అంత బాగుండింది. ఆ రోజు ఆ క్లైమేట్ కూడా మంచిగా ఉండింది, చలిగా ఉన్న క్లైమేట్ మాత్రం సూపర్ ఉండింది. ఆ పైన ఆ బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ మనుషులు కాదంట టైగర్స్ ఉంటాయంట. ఆయన అలా చెప్పారు మాకు, మరి అవి ఎలా ఉంటాయో ఏమో. అక్కడ నోటీసులు కూడా ఉన్నాయి, ఇక్కడ ఇది టైగర్స్ ఏరియా అని ఆ బ్రిడ్జ్ మీద. ఈ ప్లేస్ కూడా చాలా బాగుండింది. ఇందులో డక్స్ ఉన్నాయి, కొన్ని డక్కులు ఉన్నాయి ఇంట్లో. 1 hour కాబట్టి ఫొటోస్ వీడియోస్ ఏం తీసుకోలేదు. సో ఇది ఒక్క చోట క్లిప్ తీసుకున్నా, బికాజ్ ఆ ఏరియా చాలా బాగుంది. ఇప్పుడైతే టైగర్ని చాలా అంటే చాలా క్లోజ్గా చూసిన నేను. నా లైఫ్లో ఫస్ట్ టైం అంత క్లోజ్గా చూడడం టైగర్ని. ఇది జూలో లయన్ టైగర్ లేవు, చీతా ఉన్నింది. బట్ ఇది చూడండి, ఇదైతే మేము వెళ్ళి తిరిగి వచ్చేంతవరకు అట్లనే తిరుగుతూ ఉన్నింది. మరి ఎందుకు అట్లా తిరుగుతుందో, తినింది తరగడానికి తిరుగుతుందో, లేకుంటే తప్పించుకోవడానికి మార్గాలు చూడడానికి తిరుగుతుందో, లేకుంటే టైంపాస్ చేయడానికి తిరుగుతుందో మరి. ఈ ప్లేస్లో టైగర్స్ కౌంట్ చాలానే ఉంది, లైక్ మోర్ దాన్ 10 టైగర్స్ ఉన్నట్టున్నాయి వీళ్ళ దగ్గర. ఇది చూడండి అసలు ఎంత పొడుగు ఉంది తెలుసా, మనంత పొడుగు ఉంది అది పడుకొని ఉంటే, సమ్మగా పడుకొని ఉంది ఆడ. అవి చూడండి పైన ఎంత బాగా కూర్చొని ఉన్నాయి. ఆ రోజు కొంచెం తుంపర్లు కూడా పడుతూ ఉన్నాయి, లైట్గా వర్షం కూడా పడుతూ ఉన్నింది. నేను అక్కడ వాటికి హాయ్ చెప్తాను, మిమ్మల్ని చూడడానికి కీర్తి వచ్చిందని చెప్తాను. మీకు వాయిస్ వినపడకపోవచ్చు, అవి చూడలేదు. నాకు అడవి దున్నపోతుల్ని నేను డిస్కవరీ ఛానల్లో చిన్నప్పుడు చూశాను. అండ్ ఇదే నేను ఫస్ట్ టైం ఇట్లా చూడటము. అండ్ ఇక్కడ చూడండి సీ లయన్స్, అది ఈదుకుంటా అప్పుడే వచ్చింది పైకి. సెటప్స్ మాత్రం బాగా పెట్టారు. ఎలుగుబంటి, దీని గోర్లు అయితే నేనేమో అనుకున్నా కానీ ఇప్పుడు చూడండి అసలు దాని గోర్లు ఎంత బాగున్నాయి. దానికి అసలు ఫోర్క్ కూడా అవసరం లేదు, గోర్లతో తింటుంది మంచిగా. ఎంత మంచిగా అనిపించిందో నాకైతే ఆ రోజు అన్ని అనిమల్స్ని చూసేసరికి. ఇదిగో అది చూడండి ఎంత బాగా అడుగుచోని ఉందో. వీటన్నిటికీ మంచిగా ఇచ్చినారు ప్లేస్ కానీ ఆ సెటప్స్ కానీ. బోర్ కొట్టదేమో ఐ థింక్. ఫెన్సింగ్ కూడా మంచిగా వేసినారు, అంటే ఎక్కువ పైకి వేశారు. ఇవి ఒక కైండ్ ఆఫ్ జింకలు, నాకు వాటి పేరు తెలియదు, బట్ నేను అవి బొమ్మల్లో చూసినాను. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. అవి అయితే శాంటాక్లాస్ వెళ్తాడు కదా ఆకాశంలో, అప్పుడు ఇవే అనుకుంటా ముందర ఉండేది. జూ కూడా ఇంకా క్లోజ్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ మేము ఇంకా ఈ గోల్ఫ్కి వచ్చాము. మాకు ఇంకా 3 hours ఉండింది. ఇక్కడ మనం హవర్కి ఇంత పే చేసి మనం గోల్ఫ్ ఆడచ్చు. సినిమాల్లో చూడడమే కానీ ఎప్పుడు రియల్గా నేనైతే గోల్ఫ్ ఆడలేదు. నేను ఒక్కసారి ట్రై చేసిన గోల్ఫ్, ఐ మీన్ ఇక్కడ, అది కూడా నేను వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ మనం ఫుడ్ కూడా పెట్టుకోవచ్చు, బట్ నేను ఆ రోజు తినలేదు బికాజ్ ఐఎమ్ డూయింగ్ ఫాస్టింగ్. అంటే మొత్తం అలా కాదు కానీ నైట్ వరకు దర్శనం అయ్యేంత వరకు అని ఉన్నాను. అండ్ నాది పడింది యాక్చువల్లీ, నాకు ఒక 25 points ఎంతో వచ్చినాయి. ఇంకా ఫైనల్లీ ఇంకా టైం అయిపోయింటే ఇంకా గుడికి కూడా వచ్చినాం. ఆ టైంకి ఫుల్గా ఇంకా వర్షం స్టార్ట్ అయ్యింది దేవుడి దగ్గరికి వచ్చేసరికి. పూజ మాత్రం చాలా బాగా అయింది. అర్చన చేశారు, అభిషేకం చేశారు, మంచిగా హారతి ఇచ్చారు. నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయినా బట్ కొన్ని క్లిప్స్ అయితే తీశాను. ఈ డోర్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో చెప్పులు, కోట్స్, ఐ మీన్ రెయిన్ కోట్స్ కానీ ఈ స్వెటర్స్ కానీ ఇవన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి ఇట్లా ఒక రూమ్ ఉంటుంది. సో అక్కడ మేము పెట్టుకున్నాము చెప్పులు అవన్నీ. ఇక్కడ చాలా దేవుళ్ళు ఉంటారు, లైక్ నెంబర్ ఆఫ్ దేవుళ్ళు ఉంటారు మనకు సంబంధించిన వాళ్ళు. అండ్ ఇట్లా ప్రతి ఒక్క దాంట్లోనూ ఒక్కొక్క దేవుళ్ళు ఉంటారు.
బట్ సపరేట్గా సైడ్కి ఒక కార్నర్లో మాత్రం ఇట్లా వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు. దర్శనం మాత్రం చాలా బాగా అయింది. అప్పటికే 9 or 9:30 సంథింగ్ అయ్యింది. ఇంకా దర్శనం అయిపోయినాక ఇంకా ఫాస్టింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకైతే నేను ఫుడ్ తినడానికి ప్యారడైజ్కి వెళ్ళాము. అంటే ఆబ్వియస్లీ వెజ్జేలేండి. మనకు మాత్రం చాలా అంటే చాలా ఆకలేస్తుంది. బికాజ్ పొద్దునుండి ఏం తినలేదు కానీ మొత్తం తిరుగుతూ ఉన్నాం కాబట్టి నా మొహంలో ఆనందం చూడండి. ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి నాకు కొన్ని డేస్ నుండి ఈ గోబీ మంచూరి తినాలని ఫుల్ క్రేవింగ్ ఉంది. ఇంకా ఆ రోజు మాత్రం ఆర్డర్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్గా ఇండియాలో తిన్నట్టు అనిపించింది నాకు. అంత టేస్ట్ మ్యాచ్ అయ్యింది. చాలా బాగుంది ఫుడ్ మాత్రం ఆ రోజు. పొద్దున్న నుండి ఫాస్టింగ్ ఉండడం వల్లేమో చాలా తినాలనుకున్నా, బట్ గోబీ మంచూరితోనే నాకు ఫుల్ అయిపోయింది. ఇంకా వెజ్ మంచూరి, గులాబ్ జామున్ అండ్ సమోసా చాట్ కూడా ఆర్డర్ పెట్టాం. గులాబ్ జామున్ తిన్నా, వెజ్ మంచూరి కొంచెం తిన్నాను. ఈ సమోసా చాట్ మాత్రం అంత మంచిగా అనిపించలే నాకు. టేస్ట్ కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంది దాంట్లో, సో అది తినలేదు. ఇంకా నా బుర్రంతా ఈ ట్రిప్తో మంచిగా పాజిటివిటీతో నిండిపోయింది. ప్రశాంతత ఎక్కువ అయిపోయింది నాకు అండ్ హ్యాపీనెస్ కూడా ఉండింది. దర్శనం బాగా అయింది కాబట్టి మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. ఎందుకంటే లైక్ 3000 సబ్స్క్రైబర్స్ని దాటాము అండ్ బాగా సపోర్ట్ చేస్తున్నారు నా వీడియోస్ని చూసి. థ్యాంక్ యూ సో మచ్ హు ఆర్ సపోర్టింగ్ మీ అండ్ వాచింగ్ మై వీడియోస్. ఇంకా నా వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్. కడుపు నిండా ఇష్టమైన ఫుడ్ తింటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా అక్కడ నుండి బయటకు వచ్చినాం, ఫుల్ వర్షము అండ్ ఐఎమ్ వెరీ టైర్డ్. పొద్దునుండి తిరుగుతున్నాం కాబట్టి. హోప్ యూ లైక్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.